ఎలీషా ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలానా స్థలంలో పోవద్దు, అక్కడికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరికను చేసినటువంటి స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని రక్షించుకొనెను. ఇలాగున మాటి మాటికి జరుగుచుండెను. ఈ ఇశ్రాయేల్ దేశం మీదకు ఉన్నటువంటి శత్రువులు మాటి మాటికి ఒక దోమల వలె పాముల వలె మాటి మాటికి యుద్ధం చేయడానికి వస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి దైవజనుడు అతను వచ్చాడు, అతను ఫలానా చోట ఉన్నాడని దివ్య దృష్టితో చూసి దేవుని యొక్క సన్నిధిలో దివ్య దృష్టితో చూసి ఇశ్రాయేలు రాజును హెచ్చరించినట్టుగా అక్కడ రాయబడి ఉంది. 12వ వచనంలో అతని సేవకుల్లో ఒకడు, రాజమైన నా ఏలినవాడ, ఇశ్రాయేలు రాజు పక్షంలో ఎవరు లేరు కానీ ఇశ్రాయేల్లోనున్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురం ముందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేల్ రాజునకు వినపడను. మీ అంతఃపురంలో మీరు ఏమైతే మాట్లాడుకుంటారో, రహస్యంగా ఏం మాట్లాడుకుంటారో అవన్నీ ప్రవక్త అయిన ఎలీషాకు వినపడతాయి. ఆ ఎలీషా ఇశ్రాయేల్ రాజునకు చెప్పి ముందు జాగ్రత్త చేస్తాడు. ఇశ్రాయేల్ దేశం ఎవరి మీదకి అకారణంగా పోట్లే, తన దేశాన్ని రక్షించుకోవడానికి దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుడే ఆ దేశాన్ని రక్షిస్తున్నాడు. చూడండి 15వ వచనం, దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి, అయితే 13వ వచనం, అందుకు రాజు నేను మనుషులను పంపి అతన్ని తెప్పించుటకు నీవు వెళ్ళి అతడు చోటుకు చూసి రమ్మని చెప్పి పంపించి దోతాన్లో ఉన్నాడని తెలుసుకొని రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపించాడు. ఎవరిని తెప్పించడానికి? ఎలీషా ప్రవక్తను పట్టి బంధించి కిడ్నాప్ చేసి తెప్పించడానికి సిరియా రాజు గొప్ప సైన్యాన్ని పంపించాడు. అయితే 15వ వచనంలో దైవజనుడైన అతని పనివాడు శిష్యుడు, ఎలీషా యొక్క శిష్యుడు పెందలకడ లేచి, అంటే ఉదయం 4 గంటలకే లేచి బయటికి వచ్చి చూసినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును పట్టుకొని ఉండుట చూశాను. పట్టణం చుట్టూ ముట్టడి వేశారు, సైన్యం ముట్టడి వేసింది చూశాడు. అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏళ్ళవాడా, మనం ఏం చేస్తాము, ఎలా తప్పించుకొని పోతాము అనే దైవజనుతో అన్నాడు. అప్పుడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవాకు ప్రార్థన చేస్తూ వీడు చూసినట్టు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూసెను. పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత దేవదూతలు అగ్ని ఖడ్గములు పట్టుకొని నిండియుడుట వారి కళ్ళు తెరవబడంగానే చూశారు. ఈరోజు ప్రపంచ దేశాలలో అనేక మంది గుడ్డి వాళ్ళైపోయారు. అంటే ఈ లోకపు సాతాను వారి మనోనేత్రానికి గుడ్డితనం కలుగజేసింది. దైవజనులైనటువంటి వారు ఆ మనోనేత్రాన్ని తెరిచినప్పుడు అప్పుడు వీళ్ళకి కనిపించింది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఆ యొక్క పర్వతము ఎలా చేస్తుందో చూడండి. కీర్తన గ్రంథంలో 72వ కీర్తన 3వ వచనం, నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మదిని పుట్టించును. దేవుని యొక్క పర్వతాలు పేదలకు ప్రజలకు నీతిని బట్టి వాళ్లకు నెమ్మదిని పుట్టిస్తాయి. అవినీతి పరులైన గర్విష్ఠులైనటువంటి వారు పర్వతాల కొండ చర్యల కిందికి పిలిచిపోతే అవి విరిగి మీద పడి చనిపోతాయని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొంతుమని యెహోవాకు వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. అప్పుడు ఎలీషా ఇది మార్గం కాదని చెప్పి వారిని రాజునొద్దకు తీసుకొని వెళ్ళాడు అని రాయబడింది. 23వ వచనం, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములను పుచ్చుకొని రాజు సెలవు పొంది తన యజమాని వద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియన్లు దండువారు ఇజ్రాయేలు మీదకి రాజు మీదకి వచ్చుట మానివేసిరి. అంటే శత్రురాజులు మాటిమాటికి శత్రు సైన్యం మాటిమాటికి వచ్చి అనేక సార్లు దండెత్తడానికి వస్తే అనేక సార్లు మనం వాళ్ళని తప్పించుకుని జయించినా కూడా అయినా కూడా వాళ్ళు విడవకుండా వస్తున్నారని చెప్పి ఈసారి వాళ్ళ కళ్ళను పోగొట్టేసి వాళ్ళని అంధత్వంతో మొత్తి వాళ్ళని తీసుకెళ్లి రాజుల వద్ద కూర్చోబెట్టి సంహరిస్తామని చూస్తే
ఆ ఎలీషా దైవజనుడు చెప్పాడు, వాళ్ళని సంహరిస్తే మరలా మరలా వస్తారు కాబట్టి వాళ్ళని సంహరించవద్దు, భోజనం పెట్టి సమాధానంగా వాళ్ళని యజమాని దగ్గర పంపించండి అంటే ఆ శత్రు సైన్యం మొత్తానికి మహా గొప్ప పదార్థాలతో భోజన పదార్థాలు సిద్ధం చేసి భోజనం పెట్టి వాళ్ళని పంపించేస్తే అప్పటి నుండి సిరియన్లు ఇజ్రాయెల్ మీదకి దండెత్తుట మానివేసిరి అని రాయబడి ఉంది. అంటే ఇజ్రాయెల్ దేశం యొక్క ఒక శక్తి, దైవశక్తి ఎంతగా ఉంటుందంటే, పేజర్లు తయారు చేయాలని కొన్ని సంవత్సరాల ముందే ఇజ్రాయెల్ దేశం పేజర్ల ఒక కంపెనీ వాళ్ళ చేత పెట్టించి, వాళ్ళు ఇజ్రాయెల్ దేశం మీదకి మనం దండెత్తిపోవాలంటే మనం పేజర్లతో మాట్లాడుకోవాలి, వాకీటాకీలతో ఫోన్లతో మాట్లాడుకోవద్దని చెప్పి వేరే ఒక కంపెనీ నుంచి పేజర్లను కొని ఆ పేజర్లు వాడుతూ ఉండగా ఆ పేజర్లలో టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, ఎవరితో ఏం మాట్లాడుకుంటున్నారో, ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు ఎక్కడ స్పాట్ పెట్టాలి, ఎప్పుడు రాకెట్లను రిలీజ్ చేయాలని ఎలా మాట్లాడుకుంటున్నారో మొత్తం వీళ్ళు కనిపెట్టేశారు. అంటే ఇక్కడ రాయబడింది వారి అంతఃపురములలో ఏమనుకుంటున్నారో ఇక్కడ ఇజ్రాయెల్ రాజునకు తెలిసిపోతుంది. అదే దైవశక్తి అంటే. గర్విష్ఠుల యొక్క గర్వమును అణిచేది యెహోవాయే. గర్విష్ఠుల యొక్క గర్వమును అణచడానికి కావలసిన సమస్త ప్రయత్నం